సో ఈ 4:40 బస్సు కాబట్టి ఇంట్లో అందరూ లేచి వీళ్ళు రెడీ అయ్యి వీళ్ళందరినీ సాగనంపారు. ఎందుకంటే ఎక్కువ కాలం ఇంట్లో ఉండి ఒకసారిగా బయటకెళ్తున్నప్పుడు ఒక రకమైన దిగులు అవి బాధ ఉంటుంది కాబట్టి. సో అలా బయలుదేరారు. వీళ్ళ నాన్న నేనే వీళ్ళని డ్రాప్ చేస్తాను కార్లో ఆయన వాళ్ళని తీసుకొచ్చి బస్ స్టాప్ దగ్గర తీసుకొచ్చి ఎక్కిస్తూ ఉంటే అక్కడున్న అతను ఒక ముస్లిం అతను, ఇతనికి తెలిసిన అతను, గౌడ దీంట్లో ఎందుకు ఎక్కిస్తావు బస్సు బాగాలేదన్నాడంట. కానీ వాళ్ళు ఏందమ్మా ఈయన ఇలా అంటున్నంటే ఏం లేదులే కానీ డాడీ ఇంతమంది పోతున్నారు కదా, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము వెళ్ళిపోవాలని వాళ్ళు అని ఈయన భుజం మీద వాళ్ళు చెయ్యేసి ఏమి ఇది ఫికర్ కాకూడదు డాడీ మేము వెళ్తామని చెప్పి ధైర్యం చెప్పి బస్సు ఎక్కారు. అది ఇప్పుడు ఆయన తలుచుకొని ఏడుస్తున్నాడు. అంటే ఆయన జనరల్గానే చెప్పుండొచ్చు ముస్లిం వ్యక్తి, బస్సు సరిగ్గా ఇదేం డొక్కు బస్సు అంటారు కదా మామూలుగా, ఆ డొక్కు బస్సుగా ఉంది దీంట్లో ఎందుకు పంపిస్తున్నావు నీ కూతుర్నని అన్నాడంట. అది ఇప్పుడు ఆయన తలుచుకొని, అంటే ఇట్లాంటివి మనకి మామూలుగా జరిగినప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోరు. మామూలుగా వీళ్ళు వచ్చేసి ఉంటే ఆయన అన్నాడని ఆయన గుర్తు కూడా ఉండదు. లేనప్పుడు ప్రతి చిన్న విషయం కూడా గుర్తొస్తుంది, అది జరిగింది కదా, అది చేయకపోయింటే బాగుండేమో, వాట్ ఇఫ్ సిచ్యువేషన్ అంటాం కదా, అది జరుగుంటే బాగుండేమో, ఇది కరెక్ట్గా 4:40కి బస్సు కరెక్ట్ టైంకి బయలుదేరి ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు, ఈ 10 నిమిషాలు లేట్ కావడం వల్ల ఇలాగ ఇంకా రకరకాలుగా. కొంతమంది ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళు ఎక్కువ మంది బస్సులో పోతున్నారు దానివల్ల జరిగిందని చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది ఇది బస్సు నెంబర్ కూడితే 9 వస్తుంది అందువల్ల చనిపోయారని. అంటే బస్సు నెంబరు ఏముందంటే 6354 ఉంది, 63 కూడితే 9, 54 కూడితే 9, అట్లాగే దాంట్లో కూడా ట్రిప్పర్లో కూడా 9 అంకె ఉంది కాబట్టి ఈ 9 అంకె వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేవాళ్ళు. ఇలాగే ఇంకా రకరకాల, అంటే మనుషులకి ఏదన్నా జరిగినప్పుడు దాని కారణాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా. అందువల్ల ఈ కారణాలని రకరకాలుగా అన్వయించుకుంటారు. పిల్లు అడ్డం వచ్చింది అనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను వెళ్ళొద్దమ్మా అంటే వెళ్ళారని కావచ్చు, రకరకాలుగా అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కారణాలని ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్దర్గా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సైంటిఫిక్గా కారణాలని మనం ఐడెంటిఫై చేసి అలాంటివి ఎలా మనం వాటిని మెరుగుపరచాలి, ఎలా అవాయిడ్ చేయాలనేది ప్రధానం ఎప్పుడైనా కూడా. కానీ హ్యూమన్ బీయింగ్స్కి అలా ఉండదు కాబట్టి, ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్, ఇటు తండ్రి ఎక్కువ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండి తీసుకెళ్ళాడు, కూతుర్లు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్తున్నాడు, చాలా అల్లారు ముద్దుగా పెంచాను, వాళ్ళని మంచిగా చదివించేదానికి నేను కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే నేను వ్యాపారం చేస్తున్నాను, ట్రావెల్ ఇవన్నీ చేస్తున్నాను అనేది ఆయన తలుచుకొని మాట్లాడలేక ఆయన ఏడుస్తున్నాడు. రెండవది ఆయన ఇంకోటి కూడా వీళ్ళు అడుగుతున్నారు విలేకరులు, అసలు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు, ఈ ప్రధానంగా ఈ యాక్సిడెంట్కి కారణం ఏందని మీరు అనుకుంటున్నారంటే రోడ్లే అని ఆయన చెప్తున్నాడు. నేను కూడా రోజు ఈ రోడ్లలోనే డ్రైవ్ చేస్తుంటాను సార్, నాకు ఈ రోడ్డు గురించి తెలుసు, అడుగడుగునా నేను ఫేస్ చేస్తుంటాను ఎవ్రీడే. రోడ్లు బాగాలేవు, గుంతలు భయంకరంగా ఉన్నాయి, దానివల్లే గుంతను అవాయిడ్ చేయడానికి టిప్పర్ డ్రైవర్ వచ్చి గుద్దేశాడు, వాడు పైగా వేగంగా పోతున్నాడు. సో బేసిక్గా ఏంటంటే వేగంగా పోవడం వల్లనే జరగలేదు, గుంతలో ఉండడం వల్ల ప్రధానంగా జరిగింది. రోడ్డు బాగాలేదని మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాము, వచ్చిన ప్రతి అధికారికి చెప్తూనే ఉన్నాము, రోడ్డు వేయలేదు. ఒకేసారి మేము గ్రీన్ ట్రిబ్యునల్లో వచ్చినాక ఎట్లాగూ ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి అప్పుడే చేస్తామన్నట్టుగా వీళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఇందాక నేను వీడియోలు చెప్పినాను, గ్రీన్ ట్రిబ్యునల్లో రోడ్ ఎక్స్టెన్షన్ అనేది ఆగిపోయింది. 950 చెట్లు ఉన్నాయి అప్పా నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆగిపోయింది. దాన్ని 4 లేన్ చేయాలంటే 950 చెట్లు కొట్టాలి, అందులో మర్రి చెట్లు ఓల్డ్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు కోర్టుకి వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. గ్రీన్ ట్రిబ్యునల్ జనరల్గా ఎవరు వెళ్ళినా ముందు స్టే ఇచ్చేస్తుంది, అలాగే ఆపేసేది. మనకు తెలుసు కోర్టులు కేసులు పెండింగ్లు విపరీతం ఉంటాయి, దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఏంటంటే దీన్ని అర్జెన్సీ ఏమైనా చూసుకోకుండా ఆపరేశారు. సో దానివల్ల 4-5 ఏళ్ళకు ముందే 1000 కోట్లు శాంక్షన్ అయినా కూడా ఎక్స్టెండ్ కాలేదు, కనీసం ఎక్స్టెండ్ కాలేదు. ఈ లోపల మంచి రోడ్డు వేద్దామంటే గవర్నమెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, దీనికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలా, రేపో మాపో వస్తుంది రాగానే మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి కదా, ఇప్పుడు ఎందుకు వేసేది అని వదిలేస్తారు. ఇది మేజర్గా జరిగింది. ఏదేమైనా ఈ అమ్మాయిలు సరస్వతులు అది ఇది బ్రహ్మాండంగా చదువులు బాగున్నారు, అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కూడా ఇదే తలుచుకొని ఏడుస్తున్నారు. ఏదేమైనా ఇదొక
మనకి ఓన్లీ సంఖ్యలాగా అనిపించచ్చు, కానీ ఆ కోల్పోయిన వాళ్ళకి జీవితాంతం మిగిలిపోయిన దుఃఖం.